మాయమాటలతో నమ్మించి పొత్తుల పేరిట అధికార కాంగ్రెస్ పార్టీ తమకు అన్యాయం చేసిందని సిపిఐ నాయకులు విమర్శించారు. మహబూబాబాద్ మున్సిపల్ వార్డుల కేటాయింపులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని ఆరోపించారు. నామినేషన్ ఉపసంహరణ కేంద్రం వద్ద సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహబూబాబాద్లోని 36 వార్డులకు గాను తమ పార్టీకి 13 వార్డులు కేటాయించాలని కోరామని వారు తెలిపారు. ఎమ్మెల్యే మురళీ నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమానాయక్ ఆఖరి నిమిషంలో అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సిపిఐ నేతలు ఓటర్లను కోరారు. పిలిచి పొత్తులకు మనం మాట్లాడుకుందామని చెప్పి 17వ తేదీ నాడు సాయంత్రం 6 గంటలకు క్యాంపు కార్యాలయంలో, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాతో మాట్లాడడం జరిగింది. దాని పరిణామాల వల్ల మన ముఖ్యమంత్రి గౌరవ సలహాదారు, ప్రధాన ముఖ్య సలహాదారు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి గారి దగ్గర 23వ తారీఖు నాడు భేటీ అని చెప్పి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు ఫోన్ చేయడం వల్ల హైదరాబాద్ రోలింగ్ హిల్స్లో ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి అక్కడ చర్చలు జరిపాం. ఆ తర్వాత వారు 5 సీట్లు ఇస్తామని చెప్పారు. నిన్న ఉదయం మురళీ నాయక్ గారు ఫోన్ చేసి మీకు 5 స్థానాలు ఇస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఉదయం మళ్ళీ ఒకసారి మాట్లాడడం, ఎందుకంటే ఈరోజు ఉపసంహరణ సందర్భంగా ఉపసంహరణలు ఉన్నాయని చెప్పి మేము మీరు చెప్పినటువంటి స్థానాలకు సంబంధించి ఉపసంహరణకు వెళ్తామని చెప్పినప్పుడు అక్కడ మాట్లాడుకుందామని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత 3 గంటలకు మేము పొత్తులో లేము, మీతోటి మేము కూడా బీఫామ్లు ఇచ్చినామని చెప్పి గొంతు కోసినటువంటి వైనాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి మాకు, మురళీనాయక్ గెలిపించినటువంటి మాకు ఒక బహుమానం అనేది హత్య చేసినటువంటి బహుమానం. మా గొంతులు కోసిండ్రు. ఇవాళ మా ఆస్తులు పోయినా బాధపడం, ఇంకేది బాధపడం, పేద ప్రజలకు సర్వీస్ ఇవ్వడం కోసం ఈ రాజకీయాల్లోకి వచ్చినాం. పేద ప్రజలతో కలిసి బతుకుతాం, పేద ప్రజల కోసం చస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు